నిరుద్యోగ భృతి అన్నటువంటిది ఇంతకు అసలు ఇస్తారా ఇవ్వరా, ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే నిరుద్యోగ భృతికి సంబంధించి క్రిందసారి ఇచ్చారు, ఎప్పుడు కరెక్ట్గా ఒక 4 నెలల ముందో 5 నెలల ముందో అనౌన్స్ చేసి ఆ తర్వాతన ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత ఆపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇస్తారా, దాని గురించి అసలు బడ్జెట్లోనే ప్రస్తావన లేదు. మేబీ ఇప్పుడు కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే చిట్ట చివరి ఏడాది ఏమైనా నిరుద్యోగ భృతి కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో నిరుద్యోగ భృతితో పాటుగా మహిళలకు ఇస్తానన్నటువంటి 18,000 రూపాయలకు 1,800 రూపాయలు కూడా ఆ టైప్లోనే ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వాటికి సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం, ఎందుకంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిందంటే రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో నిన్న మాట్లాడతా ఈ ప్రశ్నోత్తరాల్లో అడిగినప్పుడు నిరుద్యోగ భృతి అంటే ఉద్యోగాలే కల్పిస్తున్నాం, ఇంకా నిరుద్యోగ భృతికి సంబంధించిన ఆలోచన ఇదే అవసరం ఏంటి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకురావడం, అసలు బడ్జెట్లో మెన్షనే చేయకపోవడం. ఇప్పటికి 2 బడ్జెట్లు అయిపోయినటువంటి పరిస్థితి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.